కేంద్ర ప్రభుత్వ పథకాలను గత బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని కేంద్ర పథకాలను ప్రజల్లోకి వెళ్లనివ్వట్లేదని మండిపడ్డారు. తాము మాత్రం పలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందించామన్నారు. సికింద్రాబాద్లో ఖాదీ ఇండియాలో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఆధ్వర్యంలో గ్రామ ఉద్యోగ వికాస్ యోజనలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. 600 మంది నిరుద్యోగులకు మిషనరీ పంపిణీ చేశారు. గత అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతీ యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మీరు చూశారు. ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. ఖాదీ అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తాము. ఈరోజు సుమారు 600 వరకు మరి యువకులకు గ్రామీణ ప్రాంతాల యువకులకు శిక్షణ ఇచ్చి ఈ ఎక్విప్మెంట్స్ టూల్ కిట్స్ ఈరోజు అందజేయడం జరిగింది.